నా పేరు ఆలేటి శ్రీనివాసరావు, ప్రగతినగర్ డివిజన్ కాంగ్రెస్ నాయకుడిని. మాకు ఈ సంఘటన తెలిసిన వెంటనే మా నాయకులు కొలను హనుమంతరెడ్డి గారి ఆదేశాల మేరకు మా కాంగ్రెస్ శ్రేణులం అందరం ఇక్కడికి దగ్గర ఒక 10-15 మంది అందరం మా కాంగ్రెస్ కార్యకర్తలం అందరము ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి అట్లీస్ట్ ఈ సంఘటన జరగడం దురదృష్టకరం. ముందుకు ఇంకా కొన్ని షాపులకు డ్యామేజ్ కాకుండా ఆపగలిగేంత మేము మాకు తోచిన సహాయాలు, ఇక్కడ ఉన్న పబ్లిక్ మొబిలైజేషన్ కానీ, పోలీసు వారి సహకారం, ఫైర్ స్టేషన్ వారి సహకారం తీసుకొని కొంతవరకు షాపులను ఇంకా ముందుకు మంటలు పోకుండా ఆపగలిగాం. ఏది ఏమైనా ఒక 25 షాపుల పైచిలకు ఆస్తి నష్టం భారీగానే జరిగింది. వాళ్ళందరూ ఇక్కడ ఏడుస్తుంటే వాళ్ళ బాధలు చాలా వర్ణాతీతంగా కనపడుతుంది. ఏది ఏమైనా ఇవన్నీ మా కాంగ్రెస్ పార్టీ కొలను హనుమంతరెడ్డి గారి ద్వారా అధిష్టానానికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి మా నాయకుల ద్వారా తెలియజేపిస్తామని మేమందరం కాంగ్రెస్ శ్రేణులో ఇక్కడ ఉన్నందుకు మొదటి నుంచి మేమందరం అందరం తలా ఒకళ్ళు అటోకళ్ళు ఇటోకళ్ళు ఒక అటువైపు 5 మంది ఇటువైపు 5 మంది అందరము ఉంటూ పబ్లిక్ ని మొబిలైజ్ చేసుకుంటూ పోలీసు వాళ్ళకి సహకరిస్తూ, ఫైర్ స్టేషన్ వాళ్ళకి సహకరిస్తూ మంటలను అట్లీస్ట్ ఆపడానికి అందరము ఎవరు తోచిన విధంగా వాళ్ళకి గైడెన్స్ చేస్తూ కొంతవరకు చాలా వరకు ఆస్తి నష్టం, కొంత ముందు ఉన్న షాపులు కొంత మెటీరియల్ ఆపగలిగాం. ఎవరికైనా ప్రాణ నష్టం అయితే లేదు, ఆస్తి నష్టం భారీగానే జరిగింది. ఎంత జరిగి ఉంటుంది ఆస్తి నష్టం? వాళ్ళు చెప్పేది సుమారు 25 లక్షల పైన ఉందంటున్నారు ఒక్కొక్క షాపు విలువ. దగ్గర 25 షాపుల పైనే ఉన్నది. ఇంకా ఒక 15 షాపుల వరకు మేము కాపాడుకోగలిగినాం. ఈ సంఘటన తెలిసిన వెంటనే ఫైర్ స్టేషన్ సిబ్బందిని, వీళ్ళు పబ్లిక్ కూడా చాలా మంది ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళంతటా వాళ్ళ పైపులు బట్టి. ఎన్ని ఫైర్ ఇంజన్ బండ్లు వచ్చినాయి సుమారుగా ఒక 7 దాకా వచ్చినాయి. మళ్ళీ మా ప్రగతి నగర్ నుంచి కూడా ఒక 10 ట్యాంకర్లని అడిషనల్ గా మా ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా మా కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఒక 10 ట్యాంకర్లని అడిషనల్ గా పంపించడం కూడా జరిగింది, వాటర్ ట్యాంకర్స్ ని ఇమ్మీడియట్ గా. ఏదేమైనా ఇట్లాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం. బాధితులకు మాకు చేతనంతా మా నాయకులకు చేరవేసి ఆదుకుంటామని మనవిస్తున్నాం.